తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ఇప్పుడు మరిన్ని కొత్త సమస్యలు వచ్చి పడ్డాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పంచాయతీ గ్రామంలో రేషన్ షాపులు లేవన్నారు. ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రైవేట్ కాలేజీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒకటే మనకు పరిష్కారం అని అనుకున్నాం. పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు. మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండుగూడాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు. వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ బడ్జెట్ లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. మీరు బంద్ పెట్టుండ్రి, మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం. ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒకటే మనకు పరిష్కారం అని అనుకున్నాం. పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్